నమస్తే. ప్రభాస్ ఒక కొత్త లుక్ లో రాబోతున్నాడు. అయితే ఇప్పటిదాకా పూర్తిగా పాన్ ఇండియా మూవీస్ అన్ని చేస్తూ వస్తున్నటువంటి ఒక ప్రభాస్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియాగా మారిపోయాడు. ఏంటి ఇది అనుకుంటున్నారా? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రభాస్ ఇప్పటిదాకా చూసుకుంటూ వెళ్తే బాహుబలి 2 కావచ్చు, దాని తర్వాత ఇలానే సలార్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ వెళ్తున్నాం. ఇటీవలే కల్కి సినిమాతో పూర్తిగా రికార్డు బద్దలు కొట్టేటువంటి కలెక్షన్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి హైట్స్కి వెళ్తున్నటువంటి ఒక ప్రభాస్ కాస్త ఇప్పుడు రాజా సాబ్తో మారుతి డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే అసలు ఈ ఫార్ములా ఏంటంటారు? అసలు ఈ రాజా సాబ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది అంటే కొత్తగా ఏం చేయట్లేదండి ప్రభాస్. ఇప్పుడు ఒక పీక్ వెళ్ళాక దాని నెక్స్ట్ ఏంటి అనే దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు తను అన్ని హైట్స్ చూసేశారు ఎవరు, ప్రభాస్. కాబట్టి మళ్ళా కింది స్థాయికి వచ్చి అంటే ప్రజల అంచనాలకి విరుద్ధంగా ఏంటి నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇప్పుడు కల్కి తర్వాత ఇంకేంటి అని ఒక ఆలోచన వస్తుంది కదండి. అప్పుడు ఒక సాధారణ సినిమా చేస్తున్నాడు అతను. అంటే ఇది కూడా ఒక ఫార్ములా లాగానే. గతంలో మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు చేశారు. చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ చాలా పెద్ద సినిమాలు చేశాక సడన్ గా ఒక చిన్న సినిమా చేస్తారు. అది డైరెక్టర్స్ కూడా మంచిదే. అంటే ఎప్పుడు కూడా ఒకే స్థాయి డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వకుండా ఒక సాధారణ స్థాయి లేదా ఒక మిడిల్ స్థాయి ఒక డైరెక్టర్ ని పైకి తీసుకురావటం, అది డైరెక్టర్ చాలా మంచిది కదా. ఇప్పుడు మారుతి సంగతి మనకు తెలుసు. ఆయన ప్రేమ కథా చిత్రం చేశారు, బస్ స్టాప్ చేశారు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఒకటి చేశారు. సో ప్రేమ కథా చిత్రం స్థాయికి ఇంకేది రాలేదు చెప్పాలంటే. అది ఒక డిఫరెంట్. ఇది సుధీర్ బాబుకి నిజంగా చెప్పాలంటే అతని కెరీర్ లోనే చాలా బెస్ట్ మూవీ అది. సో ఇప్పుడు ఈ రాజా సాబ్ అనే సినిమా ఏదైతే ఉందో ఇది మామూలుగా పాన్ ఇండియా మూవీ అని వస్తుంది మనకి. వీళ్ళు కొత్తగా ఫ్యాన్ ఇండియా క్రియేషన్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు మామూలుగా అయితే అతనికి అందరూ ఫ్యాన్సే. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి దానికి ఇంకా పాన్ అని అనక్కర్లేకుండా ఫ్యాన్ అన్నారు అనమాట. సో ఈ ఫ్యాన్ ఇండియా క్రియేషన్స్ లో ఈ రాజాసాబ్ మూవీ మీరు అసలు అతని లుక్ చూసారంటే ప్రభాస్ది డిఫరెంట్ లుక్. అంటే మనం ఊహించిన విధంగా ఇంతవరకు మీరు చెప్పినట్టుగా సైన్స్ ఫిక్షన్స్ తర్వాత యాక్షన్ మూవీస్ ఇవి చేశారు కదా, అంతకు భిన్నంగా ఆయన ఇప్పుడేమో ఒక రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తుంది. రొమాంటిక్ యాంగిల్లో కనిపిస్తున్నారు. ఇది కూడా ఒక హారర్ థ్రిల్లింగ్ మూవీ లాగా కనిపిస్తుంది. అంటే ఇక రొమాంటిజం ఉంటుంది, హారర్ గాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మారుతి కాబట్టి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు కొన్ని సినిమాల్లో కొన్ని చోట్ల ఇతను చాలా బాగా కామెడీ కూడా చేస్తాడు ప్రభాస్. అంటే మనకు కనిపించదు, అది సటిల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు అది కొంతమంది హీరోలు, మీకు చిరంజీవి గారిని చూడండి, చాలా సీరియస్ గా చేస్తున్నట్టుంటారు, భలే అద్భుతంగా ఆయన హాస్యాన్ని పండిస్తారు. అంటే అది అతనికి ఆయన జీన్స్ లోనే ఉందేమో, అది మీకు ఆయన మ్యానరిజమ్స్ లో అది కనిపిస్తుంది. అదే విధంగా మనం మళ్ళీ ప్రభాస్ లో కొంతవరకు చూస్తాం మనం. సో మీరు ఈ సినిమా చూసారంటే ప్రభాస్ స్టైలిష్ లుక్ కావచ్చు, బీజిఎం కావచ్చు, చాలా బాగున్నాయి అంటున్నారండి. ఇంకొకటి మీరు అసలు ఎంట్రీ సీన్ ఫస్ట్ అంటే ఇవాళ ఇచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో అందులో ఆయన లుక్ చూసారంటే ఒక పూల రంగడి లాగా ఉన్నాడు ఆయన. ఆ అద్దంలో చూసుకుంటూ తర్వాత ఆ పువ్వులు వెదజల్లి తనే చూసుకుని తనే దిష్టి తీసుకోవడం, తర్వాత ఆయన ఇలా పువ్వులు వెదజల్లగానే టైటిల్ రావడం రాజా సాబ్ అని, అంటే తను ఎక్స్పోజ్ చేసుకోవడం బాగుంది. అది అంటే ఒక డిఫరెంట్ లుక్. ఎప్పుడు కూడా ఒక గంభీరంగా ఒక రాజులాగానో ఒక యువరాజులాగానో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఒక మామూలు పూల రంగడిలాగా రంగేలి రాజానాలు, దసరా బుల్లోడు, మీరంటే నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళ అలాంటి పాత్రలు చేశారు. సో మళ్ళా మనకి అలాంటి ఒక ఆలోచన కలిగిస్తున్నాడు ఆయన. అంటే అవన్నీ కూడా పెద్ద పెద్ద హిట్స్ కదా సినిమాలు, దసరా బుల్లోడు ఇవంతా. సో నిజంగా చెప్పాలంటే మారుతికి చాలా మంచి టైం వచ్చిందని మనం చెప్పాలి. ఎస్ఎస్ తమన్ ఇందులో సంగీతం ఇస్తున్నారు ఆయన. కాబట్టి ఏ రకంగా చూసుకుని ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అంటున్నారు. అది కూడా మంచి సంఖ్య యాక్చువల్ గా. మీరు న్యూమరాలజీ ప్రకారం చూస్తే కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్. ఇది టోటల్ మన ఏప్రిల్ 4వ నెల కాబట్టి 10, 4, 14 అంటే 5. దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ నెంబర్. సో న్యూమరాలజీ ప్రకారం బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. సో 2025 మళ్ళా మారుతికి మంచి రోజులు వస్తున్నాయి. సరే ప్రభాస్కి ఎప్పుడు మంచి రోజులే అనుకోండి. ఆయన సినిమాలు ఎలా ఉన్నా కూడా ఆయనకి ఉండే ఫ్యాన్స్ అలాగే ఉంటారు, ఆ సినిమాలను అలాగే హిట్ చేస్తారు. అంటే ఆయన రావడమే, అంటే ఆయన హీరోగా ఉండడమే ఫ్యాన్స్కి ఒక పండగ కాబట్టి
ఇంకా సినిమా ఎలా ఉంటుందని మనం ఆలోచించక్కర్లేదు. కాకపోతే ఈసారి కొత్తదనం ఏంటంటే ఈ సినిమాలో మనం మారుతి మార్క్ కామెడీ మళ్ళీ చూడొచ్చాము. అంటే మనం ప్రభాస్ ని ఒక రొమాంటిక్ యాంగిల్లోనే కాకుండా ఒక కామెడీ కూడా చూస్తామని అనిపిస్తుంది మనకి. అయితే గతంలో మనం చూసుకుంటే మారుతి డైరెక్షన్ వచ్చినటువంటి ఒక ప్రేమ కథ చిత్రం చాలా పెద్ద హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది కూడా హారర్, రొమాంటిక్ అండ్ కామెడీ కింద మనం చూడొచ్చు. అయితే మళ్ళీ ఏదైతే ప్రేమ కథ చిత్రం ఏదైతే ఉందో అలాంటి క్యారెక్టర్ లో మనం ప్రభాస్ చూడబోతున్నాం అంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ లో వచ్చిన సినిమాలు మీరు చూసారంటే అదొక రకం, తర్వాత వచ్చింది అతని ఇమేజ్. అసలు అతని ఇమేజ్ ఎంత అంటే మనం అసలు ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అతను. అలాంటి వ్యక్తి మళ్ళా కిందకు వచ్చి మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తున్నాడంటే తప్పకుండా సంథింగ్ స్పెషల్ ఆ సినిమాలో ఉండుంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు యాక్షన్ ఉండొచ్చు, థ్రిల్లింగ్ ఉండొచ్చు, కామెడీ ఉండొచ్చు, హారర్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి అందులో. కాబట్టి ఈ సినిమా కూడా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగే అండి. అంటే అందరూ కూడా అంటే ఫ్యామిలీతో చూసే ఒక సినిమా లాగా ఈ సినిమా అనిపిస్తోంది. తప్పకుండా ఇది ఒక కుటుంబ చిత్రం అవుతుంది, ప్రేమ కథా చిత్రం లాగా. అంటే ఎప్పటికీ ఒక మరపురాని ఒక మంచి సినిమాగా నిలిచిపోతుందని మనం అనుకోవచ్చు. మొత్తానికి ప్రభాస్ లుక్స్ కూడా చాలా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అది కాక అప్పుడెప్పుడో బుజ్జిగాడి సినిమాలో చూసినటువంటి ఒక ప్రభాస్ ని మళ్ళీ మనం చూడబోతున్నాం అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఇంత పెద్ద పెద్ద హిట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న సినిమాలు తీస్తానికి చాలా వరకు అంత తొందరగా ఒప్పుకోరు హీరో. కానీ ప్రభాస్ ఒప్పుకున్నాడంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే మరి అదే ప్రభాస్ గొప్పతనం అండి. ఇప్పుడు మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అంటే ఇదే. మీరు ఎంత ఎత్తులుగా ఎదిగినా కూడా కింద వాళ్ళని కూడా చూడాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద స్థాయి డైరెక్టర్సే కాకుండా ఒక మిడిల్ స్థాయి కావచ్చు, సాధారణ స్థాయి డైరెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారంటే హీరోలు అంటే పాత రోజులు వస్తున్నాయని మనం అనుకోవాలి. ఇప్పుడు ఒక హీరో అన్న వ్యక్తి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేయటం కాదండి. ఒక పెద్ద సినిమా చేశాక ఇమీడియట్ గా ఒక 2-3 చిన్న సినిమాలు చేశారనుకోండి, ప్రజలకి అంటే ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఆనందంగా ఉంటుంది. దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఎ లాంగ్ అన్నమాట. అయ్యో 3 ఏళ్ళకి కానీ ఇంకా రాదా సినిమా అని నిరాశ ఉండకుండా ఇట్లాంటి పనులు చేస్తే అంటే ప్రతి హీరో దీన్ని ఫాలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల ఏమైతుందంటేనండి ప్రొడ్యూసర్స్ కి మంచిదే, డైరెక్టర్స్ కి మంచిదే, సినిమా హాల్ యాజమాన్యాలకి మంచిదే. బికాస్ అందరూ బతకాలి కదా. ముఖ్యంగా 24 క్రాఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి ఇంకా మంచిది, వాళ్ళకి తిండి దొరుకుతుంది. కాబట్టి పెద్ద హీరోలు ఇలా పెద్ద మనసుతోటి ఇట్లా చిన్న సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీ ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. సో చూద్దాం మనం. మొత్తానికి రాజాసాబ్ ఏప్రిల్ రాబోతున్నారు, అదే నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఇంకా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు పూర్తి తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి ఒక పెద్ద పండగ రోజు అని చెప్పేసి అనుకోవచ్చు. చూద్దాం. నమస్తే.